మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకి మంచి ఆఫర్ అండి. ఆఫర్ లాంటిదని నేను అనుకుంటున్నాను. ఎలాంటి ఖర్చు లేకుండా మన టెర్రస్ మీద మంచి ఆహారాన్ని మనం పండించుకోగలం. అది ఎక్కువ మోతాదులో పండించుకోగలమండి. ఎక్కువ శ్రమ కూడా ఉండదు. ఇలా పండించుకుంటే ఎన్ని వెరైటీస్ కాయగూరలైనా మనం పండించుకోవచ్చు. అది జీరో ఇన్వెస్ట్మెంట్తో. మళ్ళీ నమస్తే, నేను నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. ఇలాంటి పంటకి తక్కువ ప్లేస్ ఉంటే సరిపోతుంది, అలాగే తక్కువ బ్యాగులు ఉన్నా సరిపోతుంది. ఎక్కువ వేసుకున్న అవసరం లేదు. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క బ్యాగ్ ఉంటే ఒక ఫ్యామిలీకి అంతా ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చండి. ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎలాంటి ఇబ్బంది శ్రమ లేకుండా చాలా బాగా పండించేసుకోవచ్చండి. అనే రకరకాల మొక్కలు వేయాలనుకుంటారు. వాళ్ళ సీడ్స్ ఎలా దొరుకుతాయి ఏంటి, మార్కెట్లో కొనాలా, అలాంటి ఇబ్బంది లేదండి. గమనిస్తే మీ చుట్టుపక్కలే దొరుకుతాయి. మన వీడియోస్లో చూసినట్లయితే ఆ సీడ్స్ ఎలా దొరుకుతాయని మీతో షేర్ చేస్తాను. టమాటా ఉన్నాయండి కొద్దిగా అక్కడక్కడ మొక్కలు. లాస్ట్ అదే పోత అయిపోయిన మొక్కలన్నీ కొన్ని పోస్తున్నాయి. అవన్నీ హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, ఇవన్నీ హార్వెస్ట్ చేసేద్దాం. బాగా ముగ్గిపోతున్నాయి. టమాటా కాస్ట్ తగ్గిందని తెంపకుండా వదిలేసాను, కానీ మరీ ఎక్కువ వదిలేస్తే చెట్టు పైన పాడైపోతాయి. అందుకే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇగో ఇక్కడ ఉన్నాయి. వాడిపోయిన మొక్కలన్నీ తీసేసుకొని వేరే సీజన్ సమ్మర్ ప్లాంట్స్ ఏమైనా చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే వేసిన ప్రయోజనం ఉండదు. అలాగే కొన్ని టమాటా మొక్కలు వేసాను. ఇగో చూసారా, ఇవన్నీ కొత్తగా వేసాను. ఇవి లేస్తాయో లేకపోతే చూసుకొని, లేకపోతే 2-3 పోతులు రాలిపోయి అనుకోండి, అప్పుడు తీసేసుకోవడం బెటర్. లేకపోతే వేస్ట్ అయిపోద్ది. మనం సర్వీస్ చేసి మెన్యూర్ ఇవ్వడమే కానీ, కేరింగ్ కానీ, వాటరింగ్ కానీ అంతా వేస్ట్ కదండి. సీజన్ మనకు పక్కా సమ్మర్ సీడ్ అని దొరికితే వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది కూడా లేట్గా వేసాను. ఇదే ఫస్ట్ పూత అనుకుంటాను ఈ మొక్కకైతే. ఆకులు చూడండి ఎండకి వెళ్ళగా, కాల్షియం లోపం అనుకుంటాను. చూడండి, కాల్షియం లోపం అని తెలుసుకోవడానికి స్కిన్ పాడైంది, అలాగే మొక్క ఆకులు కూడా పాడైనాయి. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి, ఇవి హార్వెస్ట్ చేద్దాం. స్పైసీ తక్కువ ఉంది. ఇది ఏంటంటారు, పెరుగుమిర్చి చేద్దాం అనుకుంటున్నాను. అదే పెరుగులో నానబెట్టి ఎండబెడతారు కదా, అది. స్పైసీ తక్కువ తిన్నోళ్ళకి ఈ పచ్చిమిర్చి సూట్ అవుతుందండి. ఎక్కువగా తిన్నోళ్ళకి స్పైసీ ఎక్కువనే చేసుకుంటే సరిపోతుంది. ఈ మొక్కలు పచ్చళ్ళకి, అదే పండుమిర్చి పచ్చడికి, ఏమైనా స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి ఏమైనా ఆవకాయలు అవి చేసుకోవడానికి బాగుంటుంది. తినడానికి కూడా మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. కొద్దిగా సన్నంగా ఉన్నాయి. గుడ్ది తీసుకున్నాం అనుకోండి, వేరే మొక్కలు వేసుకోవడానికి వేరే మొక్కలు వేసుకోవచ్చు కదా. రావట్లే.
తీసేయాలి మొక్క. ఇక్కడైతే బెండ్ ఉన్నదండి, దోమ వచ్చేస్తుంది, వస్తే చాలా తలనొప్పి, బేగా తగ్గదు. ఇప్పుడే వెంటనే ఏదైనా కొట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఏదో 2-3 స్ప్రేలు చేశాను కానీ పోలేదు. దశపత్ర కషాయం అంటారు, అది బాగా పనిచేసిందండి, కొంతమంది వాడారు. అగ్నేస్త్రం కూడా బాగానే పనిచేస్తుంది కానీ మనకి దొరకవు అవి. వేప నూనె చేసుకోవాలి, కొన్నిదైనా పర్వాలేదు అనుకోండి షాప్లో. ఇక్కడ ఉన్నవి ఇవి, ఇక్కడ ఈ మొక్కలకి లేవు, ఇక్కడ మొక్కలకి ఉన్నాయండి. ఇవి కూడా చూసారా స్టార్ట్ అవుతుంది. ఆకు రసం ఎలా పీల్చేస్తుందో, పచ్చగా కాకుండా మచ్చలుగా కనిపిస్తుంది. ట్రై చేద్దాం చేతితో తెంపడానికి. గట్టిగా లాగామనుకోండి రూట్స్తో వచ్చేస్తాయి. నాకైతే ఎప్పుడు మొక్కలు వేసినా బెండ మొక్కలు పచ్చదం బాగా అటాక్ చేస్తుందండి, కంట్రోల్ చేయలేకపోతున్నాను. వేప నూనె వేసినా సరే ఏమీ తగ్గట్లేదు. నేనే వీడియో తీస్తూ హార్వెస్ట్ చేస్తున్నాను, అందుకే కొద్దిగా ఇబ్బందిగా హార్వెస్ట్ చేయవలసి వస్తుంది. ఆకుకూర చూసారా, పొనగంటి కూర, బచ్చల కూర ఎంత బాగా వస్తుందో. సమ్మర్ అయినా సరే చాలా బాగా వస్తుంది. కరివేపాకు, స్ట్రాబెర్రీ అండి, కొద్దిగా పెద్ద గోళల్లో వేయాలి, బలం చాలే. బెండకాయలు దింపుదామండి, కనిపిస్తున్నాయా మీకు? కొమ్మ వేస్తే ఇంకా చూద్దాం. పావు కేజీ బెండకాయలండి మొత్తం మీద. ఇవన్నీ ఒక పక్క సొంపుకుందాం. ఇంకా టమాటా, కీర అన్నీ హార్వెస్ట్ చేయాలి. చూడండి కంపోస్ట్ బ్యాగ్, కీరాస్ ఎన్ని వచ్చాయో చూపిస్తాను. హార్వెస్ట్ చేసి గుమ్మడికాయ మాత్రం ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు, బాగానే పెరిగింది కానీ చూస్తున్నారు అదంతా ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇది సీజన్ వింటర్ అయితే బాగా సూట్ అవుతుంది గుమ్మడికాయకి, కానీ సమ్మర్ వచ్చేసింది కదా పర్వాలేదు, ఇంకా మరీ ముదరలేదు కదా. కీరాలు హార్వెస్ట్ చేసేద్దాం.
మీకు కనిపిస్తున్నాయో లేవో ఎన్ని ఉన్నాయి, ఎలాంటి మెన్యూ వేయలేదండి బ్యాగ్లో. చూస్తున్నారా, 1 2 ఎంత బాగా వచ్చిందో. ఆకులు అడ్డేస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే అన్నీ హార్వెస్ట్ చేసేస్తాను, చూపిస్తానులేండి. హార్వెస్ట్ చేసి కనిపించట్లేదు సరిగ్గా, ఆకులు అడ్డేస్తున్నాయి. ఇగో ఎలాగ హార్వెస్ట్ చేయాలో ఏంటో ట్రై చేస్తాను. ఇక్కడ ఉందండి ఒకటి, ఇది చేద్దాం. చేతితో చేయడానికి చాలా బాగా వస్తుంది. ఇది కూడా చేసేస్తున్నాను ఎందుకంటే వేరే పాదు వేసుకున్నామని. మస్క్ మిలన్ కీర చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. వేరే మస్క్ మిలన్ అనుకోండి, ఇలాంటి బ్యాగుల్లో, కంపోస్ట్ బ్యాగుల్లో బాగా బలంగా వస్తాయి. మనం చిన్న వేస్తుంటే అవి సూట్ అవ్వట్లేదు, అంత బాగా రావట్లే. ఇక్కడ ఉంది చూసారా ఎన్ని కీరాలు వచ్చాయో. అదేనా అనుకోండి, 20 రూపీస్ 25 లీటర్స్ బకెట్ అది ఉంటుంది కదండి, అందులో అయితే ఒకటి పోస్తే చాలు మొక్క వాడిపోవడం. ఎంత బాగుందో చూడండి. ఎలాంటి ఎరువు వేయలేదండి, కాకపోతే వేస్ట్ వస్తుంది కదా, కిచెన్ వేస్ట్. అదిని రకరకాలుగా వేస్ట్ అయిన ఫ్రూట్ వేస్ట్గా అన్నీ వేసాను. లాస్ట్ వీడియోస్లో చూడండి ఏంటండి వేసాను. చూసారు ఎన్ని కీరాలు ఇంకా ఉన్నాయండి. ఇంకా ఫస్ట్లో చాలా కీరాలు పాలేసం చేశానండి, ఎందుకైనా మంచిదని. అవన్నీ కనపడలే, ఉడుతులు తినేసాయి. వాడినట్టు కనిపించలేదు, లేసినట్టు కనిపించలేదు. చూస్తున్నాను ఇంకెక్కడైనా ఉన్నాయేమో. లేదు, ఇది కీర తీసేసి మస్క్ మిలన్ వేయాలనుకుంటున్నాను కంపోస్ట్ బ్యాగ్లో. వీలుంటే పాదులు ఎక్కడైనా వేస్తాను. పాదులు మార్చితే లెగడం కష్టం, అందులో సమ్మర్ ఒకటి మరీ కష్టం. చూసారా కీరాస్ ఎన్ని వచ్చాయో చూడండి. 8 కీరాలు మన టెర్రస్ మీద పండించి, అది తక్కువ ప్లేస్లో. ఎలా సాధ్యమైందంటే కంపోస్ట్ బ్యాగ్ వల్లేనండి ఇన్ని పండించుకోగలిగాము. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క బ్యాగ్ ఉంటే సరిపోతుంది. అది బ్యాగ్ కూడా 8 ఏమీ కాదు, వెయిట్ అస్సలు కాదు, వెయిట్లెస్. కాకపోతే ఈ కవరు 2 సంవత్సరాలైనా కాస్తే బాగుంటుంది. 0 ఇన్వెస్ట్మెంట్ తోటి బ్యాగ్ రెడీ చేసి, అలాగే అంత 0 మెటీరియల్ అండి. కొద్ది సాయిల్ ఉంది, మన టెర్రస్ మీద వచ్చిన వేస్ట్ తోటి అంతా కలెక్ట్ చేశాను. అలాగే కిచెన్లో వేస్ట్ అంతే. ఎలా పుట్టిన మొక్కలు మళ్ళీ ఆ పుట్టడానికైనా ఉపయోగిస్తున్నాను. పుట్టిన మొక్కలు, ఆ మొక్కల తాలూకా కాయల్లో గుజురు తినేసి తొక్కలు, ఫ్రూట్స్ అయినా అంతే. అలా వాడి మళ్ళీ రీయూస్ చేసి మళ్ళీ మంచి పంటను పండించుకోగలుగుతున్నాం. చూడండి బాగుందా ఇది. ఈ పద్ధతి ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇవి కూడా ఇందులో వేసేస్తాం. అక్కడక్కడ టమాటా ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. టమాటా ఇవి పాత మొక్కలేనండి, ఇవన్నీ వింటర్ సీజన్లో మొక్కలే. డ్రాగన్ ఫ్రూట్ పూత స్టార్ట్ అయిందండి. ఫస్ట్ టైం నేను ఇంత చిన్న మొక్క వేసాను ఆన్లైన్లో రప్పించి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి ఇంత చిన్నది వేసాను. ఇది సర్వైవ్ అయ్యిందిలేండి. గ్రోతింగ్ వచ్చి కనీసం 16 months అయి ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి సీజన్ ప్లాంట్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి చిన్నది, నెక్స్ట్ ఇయర్కి బాగా పుంజుకుంది. ఇప్పుడు పూత వచ్చింది. పూత గురించి నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ రెడీ చేసి పెట్టానండి పక్కన. కొద్దిగా మాగినాక వేస్తాను రూట్స్ దగ్గరలో. కనిపిస్తుందా పూత
విపరీతంగా వచ్చింది. మరి ఎంత ఉంటుంది ఎంత రాలిపోతుంది. కొద్ది బాగా పెరిగాక కనిపిస్తుంది. ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకోవడానికి. అలాగే ఆనపకాయ ఉంది, తర్వాత టమాటా ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం. తోటకూర, మొక్క తోటకూర ఉంది. ఇది చెయ్యండి, ఆల్రెడీ చేసింది ఇంట్లో ఉంది. టమాటా అది చేసేద్దాం. ఇది ఒక్క మొక్కేనండి టమాటా. ఇదిగో చూసారా, డామేజ్ అయినాయి. ఆకులు బిగుసిపోతున్నాయి, బలం ఎక్కువ అయిపోయినట్టు. అయినా ఎండ తగిలేసరికి టమాటా మొక్కలు అలాగే తయారయ్యాయి. అవి ముగ్గలే. ఇక్కడ ఒకటి, ఇంకొక బీరకాయ లేతగా ఉంది, కట్ చేసేద్దాం. ఇదొకటి. ఆనపకాయ కూడా కట్ చేసేస్తాను అనిపిస్తుంది. కట్ చేసేద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. సాంబార్లో అది పనికి వస్తుందని. మిగతా బీరకాయలు అన్నీ బాగా లేతవి. కీర, టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ, ఆనపకాయ ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్. చాలా వెయిట్గా ఉంది కీరాల వల్ల. చాలా బాగుంది ఈరోజు హార్వెస్ట్. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ఆల్మోస్ట్ నేను ఎలాంటి మెన్యూరీ వేయలేదండి. సమ్మర్ వచ్చినాక ఇంట్లో ఉండి వేస్ట్ మెన్యూర్గా రకరకాలుగా రెడీ చేసి వేసాను మొక్కలకి.